ఆడేది చిన్న ఆటైనా గెలిచేది పెద్ద మొత్తం. అక్షరాల 36 లక్షలు. పోలికలు కనిపెట్టే ఈ ఆటని ఆడడానికి, మనకి ఎంటర్టైన్మెంట్ అందించడానికి ఈ రోజు వచ్చేస్తున్నారు స్లిమ్ అండ్ ట్రిమ్ గా ఉండేటువంటి తిరుపతి ప్రకాష్ గారు అండ్ గీతా సింగ్ గారు. ఎక్కడ ముందే నిందెన పట్టు విపాలిక నువ్వే గుట్టు వసే నాకు తాకట్టట్టు నువ్వే నా జట్టు. నీ సిగ్గులుంటే బాకీ చేస్తానే రుణా మాఫీ. ఓ మిస్సే కిసే నా కిస్సు మిస్సు నువ్వు. నీ సిగ్గులుంటే బాకీ చేస్తానే రుణా మాఫీ. ఓ మిస్సే కిసే నా కిస్సు మిస్సు నువ్వు. ఇవాళకి మన జీన్స్ కార్యక్రమానికి సరి జోడి వచ్చారండి. అసలు దీన్నే అంటారు ఈ జోడి అని. మీరిద్దరు కొట్టుకుంటే నాకు వైబ్రేషన్స్ వస్తున్నాయి. మీరిద్దరు కలిసి మూవీస్ ఏమైనా వర్క్ చేశారా? చాలా చేశాం. ఎన్ని? 10 చేస్తుంటాం. అందులో బెస్ట్ ఏంటి? గురుడి. కితకితలు. కితకితలు హీరోయిన్ ఆవిడ. మీరు మీ అమ్మగారు లాగా ఉంటారా, నాన్నగారులా ఉంటారా? అమ్మగారు లాగా. దానికి కూడా సిగ్గుపడుతున్నారు అంటే కొంచెం వైబ్రేషన్. మీరెవరిలా ఉంటారండి? నేను మదర్ అండి. మా మదర్. అమ్మగారు లాగా ఉంటారు. మీ పిల్లలకు కూడా ఎక్కువగా మీ పోలికలు కనిపిస్తూ ఉన్నాయి. మా ఊళ్ళో కనిపిస్తుంది అంటారు. మా అమ్మాయి మాత్రం వాళ్ళ అమ్మగారు. మీ అమ్మాయి మీ అబ్బాయి కూడా వచ్చారు కదా, ఇది ఒకసారి పిలవచ్చా? కమాన్. ఇది వచ్చి మా అమ్మాయి. ఓకే, పేరండి? వైష్ణవి. ఓకే, అండ్ బాబు? శేషు. శేషు. ఓకే. ఇది వచ్చి మా అన్న కూతురు అండి. బట్ నాకు బాగా పెట్. అవునా? పేరు? అమోఘ. అమోఘ. నాన్న కామెడీ బాగుంటుందమ్మా, జబర్దస్త్ చూస్తారా మీరు? నీ ఫేవరెట్ టీమ్ లీడర్ ఎవరు? సుధీరా. పాపకి ఎవరు ఇష్టం? ఆర్పి. మా ఇంట్లో అసలు నాకు విలువ లేదండి. అదే అలా అయిపోయింది పరిస్థితి. పాపం. సరే, మీ ఇంట్లో వాళ్ళు వచ్చారు, వీళ్ళ ఇంటి నుంచి కూడా వీళ్ళ వాళ్ళు కూడా వచ్చారు. ఒకసారి పిలుద్దాం. ఏంటి అంత మొత్తం ఫ్యామిలీ తీసుకొచ్చారు? వీళ్ళ బాబు వచ్చాడు. ఓకే. ఎక్కడ గీత వాళ్ళ బాబుని ప్రవేశపెట్టండి. గీత అసలు నీకు ఇంత కొడుకున్నాడని తెలియదు ఇప్పటి వరకు. నేనేదో సరదాగా అన్నాను గీత వాళ్ళ బాబుని కూడా తీసుకురండి అని. నాకు ఇప్పుడు తెలిసింది గీత, కన్నాంబ, సావిత్రి ఆ టైంలో. ఇప్పుడు అర్థమైంది నాకు, ఈ రోజు అర్థమైంది. నీ పేరేంటమ్మా? విక్రమ్ సింగ్. విక్రమ్ సింగ్. ఓకే, ఏం చదువుకుంటున్నావు? 11th. ఎక్కడ? తిరుపతి. ఓకే. అమ్మ కామెడీ ఇష్టమా నీకు? ఏ సినిమా? కితకితలే. కితకితలేనా? ఓకే. ఓకే నాన్న, ఇవాళ షో ఎంజాయ్ చేయండి, అందరూ వెళ్ళి కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాగుంది. సో జీన్స్ షో, ఇట్స్ అబౌట్ ఫ్యామిలీస్. ఫ్యామిలీస్ చూసే షో, ఫ్యామిలీస్ గురించిన షో. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మీ ఫోటోస్ కొన్ని ఉన్నాయి మా దగ్గర, అవి చూద్దాం అనుకుంటున్నాం. ఎవరైనా గ్లాసులో తాగుతారు లేదా మగ్గులో తాగుతారు, మీరేంటి జగ్గులో తాగుతున్నారు? మా వంశమే అంతే అండి, ఏదైనా పెద్ద సైజులోనే తాగుతాం. తాగమ్మ తాగు, చిక్కిపోతున్నావు. గాడిద పాలు. గాడిద పాల? గాడిద పాలు తెలివితేటలకి చాలా మంచిదంట. అవునా? నేను ఎప్పుడో విన్నా, వాడు సరిగ్గా తాగినట్లేదు అది. గాడిద పాలు వస ఎక్కువ అంటారు. ఎక్కువ ఆగుతున్నా కరెక్ట్, దీనికి సూట్ అయింది. అలాగైతే నేను గాడిదల పాలు తాగానా? తాగమ్మ ఇంకా 10 లీటర్లే మిగిలినాయి. తాగు. అంతేనా? వారిని ఆల్రెడీ 90 లీటర్లు అయిపోయినాయి కదా. ప్లీజ్ ప్లీజ్. ఏంటి ప్లీజ్? తొందర చెప్పు. ప్రపోజింగ్ లేకపోతే ఏంటి? నువ్వు అమ్మాయిని ఏదో ప్లీజ్ అని అడిగినట్టుంది అంతే. ఒక్కసారి డేట్ కి రమ్మని పిలుస్తుంది. నువ్వేరా? నువ్వేనంటారా? పచ్చబొట్టేసిన పిల్లగాడాని
చారి అని? రూటే వేరే మరి సుమా ఒక్క ఛాన్స్ ఇవ్వ, నేను కూడా నీలాగా పెద్ద యాంకర్ అయిపోతాను, ఒక్క ఛాన్స్ ఇవ్వని అడుగుతుంది. గీతకి పాప యాంకరింగ్ మీద ఇంట్రెస్ట్ పెద్దగా లేదు. షీఈ్ అన్ యాక్ట్రెస్. ఎక్కడ మీరు ఎక్కడ రాణిస్తున్నారు? ఇక్కడ తొక్కేస్తున్నారండి. మీరు రానిట్లా అది చెప్పండి. ప్లీజ్ ఒక పెగ్గిస్తావా? ఇది కరెక్ట్. సూపర్ సినిమా, క్లాసిక్ మూవీ, కితలు. ఇక నేను చేయబెట్టినా కదా, నీ జీవితం సంకనాకపోయినట్టే. కానీ నువ్వు చేపెట్టిన తర్వాత అల్లరి నరేష్ మంచిగా బాగుపడ్డాడు, పిల్ల పాపలతో సెటిల్ అయ్యాడు. చేస్తే పాతాళంలోకి వెళ్ళిపోడాలి, మళ్ళీ రావడాలుండవు. అంతే, పోవడాలి మళ్ళీ రావడాలు లేవు. దీర్ఘాయుష్మాన్ భవ, నీ జీవితానికి పులి స్టాప్ ఇక. ఆ అమ్మాయి మంచిగా చెప్పింది, ఆ అమ్మాయికి షీల్డ్ ఇద్దాం. రామ్మా. నీతోనే dance tonight, నీతోనే dance for life, నీతోనే body పిల్లగా. నీతోనే dance tonight, నీతోనే dance for life, నీతోనే body పిల్లగా. అంటే తాడు గట్టిగా ఉందా లూజ్ ఉందా చెక్ చేయడానికి మొగుడు మీద ట్రై చేస్తా. ఈటీవీ ఛానల్లో జీన్స్ షో వస్తుంది, ఛానల్ మార్చావంటే చంపేస్తా. ఏయ్! ఇందాకే ఒక షీల్డ్ ఇచ్చాం, లేకపోతే మళ్ళీ ఇచ్చేద్దును. నాకు కాకుండా మా చెల్లె కూడా లైన్ వేసావారా? ఊరే చంపేస్తా. మీకు బాగా అనుభవం ఉన్నట్టుంది. ఓ, మీరు అంతకు ముందు అక్కడ డ్యూటీ చేసేవాళ్ళ? హైదరాబాద్ లో వాటర్లో కడుక్కోవడానికి కొన్ని పెట్రోల్ ఇవ్వు. వా, నిజంగా వాట్ అ బాడీ అండి. బాహుబలి 3 ఫస్ట్ లుక్. పాటలన్నీ ఎక్కడికక్కడ లూజ్ అయిపోయినాయి. దా అమ్మా, దా. ఏం చెప్పావు సార్ చెప్పు. పాటలన్నీ లూజ్ అయిపోయినాయి. ఏంటండి ఇది, మీరు కామధేను స్కిట్ వేసారా ఏమిటి? ఇది పోయిన సంక్రాంతికి ఎపిసోడ్ చేసాం. ఓకే, మీరు ఆవా? ఆవు తీప్. ఆవు బాధలు చెప్పుకుందా? ఆవు కాదు అది, ఇది సారీ దున్నపోతా. దున్నపుచ్చి గంగిరెద్దు. స్కిప్ చేద్దామన్నా కానీ అది పేలదు. స్కిప్ చేద్దామన్నా అది పేలదు. స్కిప్ కాదు, స్కిట్ అది. చాలా స్కిట్లలో ప్రకాష్ స్కిట్ వేరయ్యా. చాలా స్కిట్లలో ప్రకాష్ స్కిట్ వేరయ్యా. స్క్విట్ కాదు, స్క్విట్. ఇప్పుడు మనం గేమ్ మొదలెడదాము. కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ లో 4 రౌండ్స్ ఉన్నాయి. సేమ్ టు సేమ్ సెలబ్రిటీ బొమ్మరిల్లు జాక్పాట్ రౌండ్. 4 కరెక్ట్ గా ఆడితే మీకు 36 లక్షలు వస్తుంది. ఇప్పుడు మీకు ₹1,00,000 అడ్వాన్స్ ఇస్తున్నాము ఇద్దరికి. జీన్స్ వర్షన్ 2.0 లో మన మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. సేమ్ టు సేమ్ రౌండ్ లో ఒకవైపు పేరెంట్స్, ఇంకోవైపు పిల్లలు ఉంటారు. మీరు కరెక్ట్ మ్యాచ్ చేస్తే 25,000, రాంగ్ అయితే మీరు మాకు 25,000 ఇచ్చుకోవాలి. అండ్ అలాగే వీళ్ళు అడిగినటువంటి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కి ఆన్సర్లు చెప్పాలి. ఓకే ఓకే, పేరెంట్స్ వచ్చేయండి. కమాన్ పిల్లలు వచ్చేయండి. ఓకే, సో మీరు ఇప్పుడు ABCD లో నుంచి ఒక పేరెంట్ ని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేద్దాం? ఏయా, బియా, సియా, డియా? పేరెంట్ సి. చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 3. ఎంత ఆనందమో దానికి అసలు చెప్పలేము. అసలు ప్రపంచంలో ఇప్పుడు దానికన్నా సంతోషంగా ఉండేవాళ్ళు ఎవ్వరు లేరు అసలు. ఈ అమ్మాయి వీళ్ళకి ఫ్రీజ్ చేద్దాం. అది ఆమె ఫోటో వచ్చిందని నవ్వినట్టుంది. ఎందుకు చైల్డ్ 4,
చైల్డ్ 5, చైల్డ్ 6, ఇప్పుడు ఎవరిని ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నారు? నాకెందుకు డౌట్ ఉంది ఇదే కదా. ఓకే, చైల్డ్ 3 అండ్ పేరెంట్ సి పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. అమ్మడో లెట్స్ డు కుమ్ముడో. ఫస్ట్ మ్యాచ్ కరెక్ట్ మ్యాచ్, మరి సెకండ్ ఏ బి డి. పేరెంట్ ఏ, చైల్డ్ 1, చైల్డ్ 2, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6, ఓకే. సో ఎవరు ఫస్ట్ 1? ముక్కు ఇచ్చి భలే ఉంది, షైన్ అయింది, కరెక్ట్ గా ఉంది చూడు, ఇలా శాండ్ పేపర్ వేసి రుద్దినట్టున్నారు వీళ్ళిద్దరు. ఫిక్సా? చైల్డ్ 1 అండ్ పేరెంట్ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. అదొకటి ఉందమ్మా. గీత గారు ర్యాపిడ్ ఫైర్ తీసుకురండి. గీత, మేము ఈ ర్యాపిడ్ ఫైర్ లో క్వశ్చన్ లోనే 2 ఆప్షన్స్ ఇస్తాం, అందులోంచి ఏదో ఒకటి నువ్వు చెప్పాల్సింది. క్వశ్చన్ నెంబర్ 1, మీరు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తింటారా, జంబో ప్యాక్ బిర్యానీ తింటారా? జంబో ప్యాక్. ఓకే, ఇందులో పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఏం లేదు, తెలిసిన విషయమే. మీరు కొడితే మగవాళ్ళు కోమాలోకి పోతారా, కోమాలోంచి తిరిగి వస్తారా? కోమాలో పోతారు. నేను కొడితే ఎలాంటి మగ్గాడైనా సరే కోమాలోకి వెళ్లాల్సిందే, తిరుపతి ప్రకాష్ ఓ లెక్క అని చెప్పిన గీత. బ్రేకింగ్ న్యూస్ చెప్పారు కావిడ. చేస్తారని. ఆయన మగాడు కదా, ఆయన మగాడు కదా. ప్రకాష్ ను హ్యాండ్ రెజ్లింగ్ చేస్తారా, కబడ్డీ ఆడతారా? కబడ్డీ ఆడతారు. కమాన్. నిక్కర్ టీ షర్ట్ వేసుకొచ్చనో పిల్ల సైకిల్ లోన. जीन्स लो रेफरी నేను. और ये खेल में दोनों तरफ के खिलाड़ी एक दूसरे से कबड्डी खेलने के लिए सामने आ रहे हैं और ये हमने देखा कि गीता ने नीचे से पेपर उठाया और ऊपर फेंका. ये आउट हो गया. ऐसे कैसे बात हुई बेटी, ऐसे कैसे कौन आउट होता है? कैसा ऐसा लेके ऐसा डालता हो जाता. కోట్లోకి రావాలి నువ్వు, కోట్లోకి రా. కోట్లోకి వచ్చా. ఇలా కోర్టులో కాదు, అక్కడికి కబడ్డీ కబడ్డీ చెప్తూ వెళ్ళు. और अभी गेम शुरू होता है. स्टार्ट स्टार्ट. जीन्स 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 जीन्स. और हमने देखा कि अभी तिरुपति प्रकाश आउट हो गए हैं. जीन्स में गीता. तिरुपति प्रकाश अभी खेलने जा रहे हैं और बरी में दिखते हैं वो, और बरी में जा रहे हैं.
అక్షరాలోయ్. రెడీ 1 అట్టగా ఉండి చెప్తా ఇప్పుడు రా और गीता और बबीता के ये दंगल के खेल में गीता आउट हो गई। ये है गीता और ये है बबीता। गीता మొగల్ మర్యాద తీకండి రా గుంతలక్కడి గుల 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 గుంతలక్కడి గులగుల గుంతలక్కడి గులగుల నువ్వు చూసావా ఆమిర్ ఖాన్ మూవీ? చూసా. అందులో కూడా గీతానే కదా, అక్కడ గీతానే ఇక్కడ గీతానే. ఓకే నెక్స్ట్, మీరు గురక పెడితే కిలోమీటర్ వినిపిస్తుందా 2 కిలోమీటర్లు వినపడుతుందా? కిలోమీటర్ వినిపిస్తుంది. మీరు రీమేక్ చేయాలంటే ఏ మూవీ చేస్తారు? అమ్మోరా అరుంధతి? అరుంధతి. బ్రేకింగ్ న్యూస్, అరుంధతి పాత్రకి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ముందుగా నన్ను అనుకున్నారు, కానీ ఆ పాత్రని నన్ను చేయనివ్వకుండా తొక్కేసింది అనుష్క, లేకపోతే అరుంధతికి నేనే కరెక్ట్ అంటున్న గీత. ఇప్పుడు బియా డియా? బి బి బి. చైల్డ్ 2, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6, ఇప్పుడు ఎవరో చెప్పాలి మీరు. 4 చైల్డ్ 4. ఆ ముక్క స్మైల్, మా స్మైల్ లిప్స్ 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 మ్యాచ్ చేద్దామా? మ్యాచ్ చేద్దాం. ఓకే, పేరెంట్ బి అండ్ చైల్డ్ 4 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. అయింది ఒక్కటి కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి ఇప్పుడు తిరుపతి ప్రకాష్ గారికి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఇవ్వండి. అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి పోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. క్వశ్చన్ తిరుపతి ప్రకాష్ గారికి, మీకు కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి, రెండిట్లో నుంచి ఒకటి సెలెక్ట్ చేయాలి. కార్తీక్ నమ్మక ద్రోహం చేశాడా, వెన్నుపోటు పొడిచాడా? మీరు కళ్ళజోడు తీయండి ఫస్ట్ మీరు. నేను బ్రేకింగ్ న్యూస్ మూడ్ లో ఉన్నాను. సరే ఎన్నుపోటు పొడిచినట్టే. బ్రేకింగ్ న్యూస్, తిరుపతి ప్రకాష్ గారిని వెన్నుపోటు పొడిచినటువంటి కార్తీక్ నేనెప్పటికీ క్షమించను, ఎలాగైనా సరే కసి తీర్చుకుంటాను అని ప్రమాణం చేసి బల్ల గుద్ది మరీ చెప్పిన ప్రకాష్ గారు. వెన్నుపోటు ఒక్కటి చెప్తే నమ్మక ద్రోహం కలిపారు, దాంట్లో అన్ని కలిపేశారు. ఏమండి, ఇంత చెప్తే ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని ఛానల్స్ నడుస్తాయా? సరే కార్తీక్, వాళ్ళు ఏదో చెప్పమన్నాడు చెప్పాను రా, సీరియస్ అవుకు. దీనికంతా ఆవిడే కారణం. ఇవన్నీ తీసేయమ్మా ఎడిటింగ్ లో. మీరు ఇందిరా స్టెప్ వేస్తారా, గంగం స్టైల్ స్టెప్ వేస్తారా? నా బాడీకి రెండూ కష్టమే. పర్వాలేదు, ఎవరి బాడీకి తగ్గట్టు వాళ్ళు చేయొచ్చు. ఇందిరా కానీ వీణ వాయించినట్లేదు, వీణను ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది చాలా సేపటి నుంచి. మీ ఇంట్లో సిలిండర్ వారం రోజులకు అయిపోతుందా, 2 వారాలకి 2 సిలిండర్లు అవుతాయా? వారం రోజులకి పక్కా.
మీకు కాకుండా వేరే వారి స్కిట్ కి మార్కులు ఇచ్చినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? నాగబాబు గారు లంచం తీసుకున్నారు, నాగబాబు గారు పడుకున్నారు. నన్ను ఇంకా మీరు మళ్ళీ ఉండించాలా లేరు మీరు చూస్తుంటే. లాస్ట్ జీన్స్ తోనే అయిపోయినట్టు నాకు ఇంకా. బాబు గారు పడుకుని ఉంటారు. బ్రేకింగ్ న్యూస్, నేను కాకుండా స్కిట్ వేరే వాళ్ళు కొట్టడానికి గల కారణం నా పర్ఫార్మెన్స్ తక్కువ ఉండడం వల్ల కాదు, ఆ స్కిట్ చూడకుండా బాబు గారు నిద్రపోవడం వల్ల అని చెప్పినటువంటి ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ తిరుపతి ప్రకాష్ గారు. సరే ఇప్పుడు ఇక్కడ చూడండి ఈయన పరిస్థితి ఏంటి. చైల్డ్ 2, చైల్డ్ 4, చైల్డ్ 5, చైల్డ్ 6, నవ్వుతున్నాడు కొంచెం. ఫిక్స్ చేద్దామా? ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ డాడీ కళ్ళు, వీడి కళ్ళు, ఐబ్రోస్, ముక్కు సేమ్ చూడు ఇద్దరు. అదే అప్పుడు మనం కూడా ముక్క అనుకునే నేనైతే ఫిక్స్. ఓకే ఓకే ఫిక్స్. పేరెంట్స్ 3 అండ్ చైల్డ్ 6 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. అవునా కదా చూద్దాం. ఇందాక ఒక్క మ్యాచ్ మాత్రం మిస్ మ్యాచ్ చేశారు, ఆయన్ని మళ్ళీ పిలుస్తున్నాం. రండి సార్. ఇందాకేమో మీరు పాప 4 తో మ్యాచ్ చేశారు, మరి ఇప్పుడేమంటారు? 6 5 సార్ మీ పాప దగ్గరికి వెళ్ళి నిలబడరా. ఇది పర్ఫెక్ట్ మ్యాచ్. ఓకే సో థ్యాంక్ యూ, బై బై. మీ దగ్గర ఇప్పుడు ఉండే అమౌంట్ 1,50,000. మన నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. ఇందులో మీరు కరెక్ట్ మ్యాచ్ చేసినట్టయితే 50,000 వస్తుంది. రాంగ్ అయితే మీరు మాకు 25,000 ఇచ్చేయాలి. ఓకే సో ఇప్పుడు సెలబ్రిటీ రౌండ్ లో ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. ఇది ఒక సెలబ్రిటీ చైల్డ్హుడ్ ఫోటో. ఆప్షన్ ఏ సదా, బి హన్సిక, సి నిత్య, డి చార్మి. ఓకే ఎవరు? చార్మి. చార్మి చార్మియానా పక్క రే అవుట్ అవ్వాలా మీకు ఉంటది రోయ్. వరుస పెట్టి నా స్కిట్లు 10 చూపెడతా. ఈ రౌండ్ ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ చెప్తే మీరు మాకు 25,000 ఇవ్వడమే కాదు, మేము కొన్ని పనిష్మెంట్లు కూడా ఇస్తాం. సరే ఇది కరెక్టా కాదా చూద్దాం. చూపి స్కిట్ చూపి. నీ వాట్సాప్ నంబర్ ఇదిగో ఇప్పుడు ఎవరో చూద్దాం. అది కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి, నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే. సో ఇప్పుడు మీరు మాకు 25,000 ఇచ్చుకోండి. నే ఓడిపోయాననుకుంటానే. ఇప్పుడు
ఇప్పుడు మేము అవునన్నా కాదన్నా అనే ఒక రౌండ్ కండక్ట్ చేస్తున్నాము. మీ ఆన్సర్ అవును అయినట్టయితే మీరు ప్రకాష్ గారి చెవిలో లేచిపోదామా అని అడగాలి. మీ ఆన్సర్ అవును అయితే మా ఆవిడ ఒప్పుకోదు అనాలి. నీకు ముక్కు పైన కళ్ళున్నాయి, లేచిపోదామా? మీ క్వశ్చన్, మీరు టీమ్ లీడర్, గీత మీరు స్లిమ్ అయ్యారు, లేచిపోదామా? ప్రకాష్ గారు మీ టీం పేరు పటాస్ ప్రకాష్, మీకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం, ఇద్దరు లేచిపోదామా? మీకు నాగబాబు గారు నవ్వు అంటే ఇష్టం, గీత మీ పేరులో సింగ్ ఉంది, లేచిపోదామా? ప్రకాష్ మీసాలు ఉన్నవాడే మగాడు, మీసాడు మోగాడు అంటే ఏం చెప్పాలి ఇంకా అర్థం. అవును కాదు, కాకపోతే సైలెంట్ గా ఉండొచ్చు మీరు. ఉండొచ్చా? ఇప్పుడు ఇప్పుడు చాలా ఫాస్ట్ గా జరగబోతుంది ఇది. మీ చుట్టూ నల్లగా ఉంటుంది, లేచిపోదామా? మీరు మంచి యాక్టర్, మీరు జబర్దస్త్ లో లేరు, లేచిపోదామా? మీరు జబర్దస్త్ లో ఉన్నారు, మీకు సుధీర్ స్కిట్లు అంటే ఇష్టం, గీతా సింగ్ కితకితల్లో చేసింది, మీరు ప్రకాష్ తో చాలా స్కిట్ లో చేశారు, లేచిపోదామా? స్కిట్ లో ఎప్పుడు చేశారు? ఓకే అమ్మయ్యా, ఈ రౌండ్ కూడా అయిపోయింది వీళ్ళకి. నెక్స్ట్ సెలబ్రిటీ, ఇది ఒక డైరెక్టర్ చైల్డ్హుడ్ ఫోటో. ఆప్షన్ ఏ హరీష్ శంకర్, బి గోపీచంద్ మల్లేని, సి అనిల్ రావిపూడి, డి బాబీ. ఆహా, వీళ్ళందరూ ఆ కాలం డైరెక్టర్లా, బిల్డప్ మాత్రం ఈ కాలంలో ఇస్తున్నారే. కొత్త టీషర్ట్లు కొనుక్కొచ్చి వయసు దాచేస్తున్నారు. ఏంటి ఎవరెవరు? ఏ ఆర్ బి? ఏ ఆర్ బి చూద్దాము పక్క పక్కన. బిఏనా? ఇందాక వాళ్ళని నమ్ముకుంటే ఏమైంది? అరే నువ్వు మాత్రం చెప్పదురే. ఏం చేద్దాం? బి బ్లాక్ చేద్దాం. బి గోపీచంద్ మలినేని గారి చిన్నప్పటి ఫోటో అనుకుంటున్నారు. బి అవునా కదా చూద్దాం. చల్లివా కరి నకి కసనివా కట్టిన కైపువా కట్టిలని ఫిగరివా అయినా లవ్ చేస్తే పోజే కొడతవే మనసే నీకిస్తే ఇచ్చేస్తవే ఎందుకు ఎడవ జన్మ ఏటిలోన దూకవే ఇనవే కన్యాకుమారి కరంగే సవారే రబనే బనాది జోడి అమ్మడో అమ్మాడే. కంగ్రాచులేషన్స్, 50,000 గెలుచుకున్నారు మీరు. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ సెలబ్రిటీ, చిన్నప్పుడే బ్యాట్ పట్టుకున్నాడు, పెద్దగా అయ్యాక మంచి క్రికెటర్ అయ్యాడు. ఎవరో చూద్దాము. ఆప్షన్ ఏ రాహుల్ ద్రావిడ్, బి యూసఫ్ పఠాన్, సి జహీర్ ఖాన్, డి రవిచంద్రన్ అశ్విన్. ఏది ఏది? సిపియా? ఏదో ఒకటి చెప్పండి కరెక్ట్ గా. 4లో 1 కదా? సి అంట. జహీర్ ఖాన్ చిన్నప్పటి ఫోటో. జహీర్ ఖాన్. ఓకే, ఓకే. సో ఇది జహీర్ ఖాన్ చిన్నప్పటి ఫోటో అనుకుంటున్నారు. అవునా కదా చూద్దాం.
దగ్గర ఇప్పుడు ఉండే అమౌంట్ 2,25,000. వావ్. మన నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. ఇద్దరిని మేము నించోబెడతాం. ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యలో రిలేషన్షిప్ ఏంటి, ఎలా అవుతారు అని చెప్తే 5 లక్షలు వచ్చేస్తాయి. సో మీరు కొంచెం రిలాక్స్ అయ్యి వచ్చేసేయండి, ఈలోగా అంతా రెడీ చేసి పిలుస్తాము. మెదక్ జిల్లా నుంచి వచ్చిన జిల్లా వారి ఫ్యామిలీని కలుద్దాం ఇవాళ బొమ్మరిల్లు రౌండ్ లో. నా పేరు శోభారాణి, మెదక్ డిస్ట్రిక్ట్ నుండి చందంపేట గ్రామం నుండి వచ్చాం. మా అమ్మమ్మ నమస్కారం. 95 ఏజ్ ఉందండి అమ్మమ్మకి. 95 ఏళ్ళ ఇంత ఫ్యామిలీ అమ్మమ్మదే. ఇంత మందిని పెంచి పెద్ద చేసింది అమ్మమ్మ. బా మా జీన్స్ ప్రోగ్రామ్ కి వయసు బాగా పైబడిన వాళ్ళలో నాకు తెలుసు ఆవిడే ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళలో పెద్దవాళ్ళు. అమ్మమ్మకి 4 కూతుర్లు, ఒక అబ్బాయి. అమ్మమ్మ వారి పెద్ద కూతురు మా అమ్మగారు సక్కుబాయ్. మా నాన్నగారి పేరు జిల్లా జగదీశ్వరయ్య. ఓకే, అమ్మాయికో అబ్బాయికో పెళ్లి చేసేయాలని ఎప్పుడు అనుకుంటారు? ట్రాఫిక్ లో అబ్బాయి బైక్ మీద గర్ల్ ఫ్రెండ్ తో పోయేప్పుడు పెళ్లి చేయాలనుకుంటా. ఇది వేరే రకమైన పెళ్లి. నీకు రా, ఇంటికి రా, పెళ్లి చేస్తా. ఇంటి దగ్గర కంటే వైన్ షాప్ లో ఎక్కువ అనిపించినప్పుడు. అది కూడా వేరే రకం పెళ్లి. రా, నీకు పెళ్లి చేస్తా. అమ్మాయిల పేర్లు కళలో కల్వరించినప్పుడు. అలా అయితే ఎంత మందితో చేస్తారు? మన అబ్బాయి పక్కింట్లో తొంగి చూసినప్పుడు. పాపం వాడు పక్క ఇంటి నుంచి కోడి కూర వాసన వచ్చిందని తొంగి చూసాడేమో. మన ఇంట్లో వండుకుంటాం కదా మంచి కూరలని. పెళ్లి చేసిన తర్వాత కూడా తొంగి చూస్తే ఆలోచించాలి మనం. అప్పుడు భార్య చూసుకుంటుంది. ఇప్పుడు మీ ఆవిడ మిమ్మల్ని చూసుకుంటుంది. ఒక్క నిమిషం. బట్టతల వచ్చినప్పుడు. రూమ్ లో సన్నీ లియోన్ ఫోటోస్ దొరికినప్పుడు. సో నీకు పెళ్లి కావాలంటే నువ్వు సన్నీ లియోన్ ఫోటో పెట్టుకోవాలన్నమాట. ఇంట్లో పని మనిషి మీద కన్నేసినప్పుడు. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మీరు చెప్పండి. పని పాట లేకుండా రోడ్ మీద తిరిగినప్పుడు వీళ్ళకి పెళ్లి చేస్తే బాగుండదు. అలా అయితే వీళ్ళలో అందరికి పెళ్లిళ్ళు అయిపోవాలిగా ఈ పాటికి. టెరెస్ పైన మన అమ్మాయిని లైన్ ఇస్తున్నప్పుడు డాడీ చూస్తే వీడికి పెళ్లి చేయాలనిపిస్తుంది. డాడ్ అనుకుంటాడు అనమాట, నా లక్షణాలు వచ్చాయి వీడికి, తొందరగా చేసేయాలి. పెళ్లికి ముందే పొట్టు వచ్చినప్పుడు. ఎవరికైనా ఉందా? అమ్మాయి బెడ్రూమ్ లో బాయ్స్ ఫోటోస్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు. నువ్వు పెట్టుకుంటావా ఎవరైనా? ఏయ్, నిజం చెప్పు. ప్రభాస్. అదిగో ప్రభాస్ అంటే నీకు పిచ్చి ఇష్టమా? అవును. ఎంత పిచ్చి? పిచ్చిగా పిచ్చి. ప్రభాస్ ఇప్పుడు నీకు ఎదురుగా వచ్చి నిలబడ్డాడంటే ఏమంటావు? ఐ లవ్ యూ అంట. అప్పుడు ప్రభాస్ ఏమో నిన్ను చూసి ఐ టు లవ్ యూ చెల్లెమ్మ అంటే చల్లబడతా. చెప్పిన మాట వినప్పుడు అనిపిస్తుంది. అలా అయితే చిన్నపిల్లలకే చేసేయాలి పెళ్లిళ్ళు. సరే, ఇప్పుడు ఇందులో నుంచి మరి మనమేమో ఇద్దరిని పిలుద్దాము. దట్ ఈస్ భరద్వాజ్ అండ్ సాయి గణేష్. మీరిద్దరూ ఇలా రండి. భరద్వాజ్, సాయి గణేష్. ఓకే, మీరు ఒకళ్ళకొకళ్ళు అన్న తమ్ముడు అవుతారు. ఎలాగా ఏంటి అనేది మనం చెప్పొద్దు గీతా సింగ్ వాళ్ళకి. తిరుపతి ప్రకాష్ గీతా సింగ్ ఎలా ఆడతారో చూద్దాం. లెట్స్ కాల్ తిరుపతి ప్రకాష్ అండ్ గీతా సింగ్. రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోటు కంటి రోడ్డు. ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిద్దు చేయకుండా ఊరుకోడ్డు. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఏంటో చెప్పాలి, ఎలా అయ్యారో చెప్పాలి. భరద్వాజ్ కళ్ళజోడు అబ్బాయి, సాయి గణేష్ కళ్ళజోడు లేని అబ్బాయి. వాళ్ళు ఏమవుతారు చెప్పండి? సాయి గణేష్ అండ్ భరద్వాజ్ ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు? బామర్దులు 10,000 ఇవ్వండి, చెప్తాను. అది కూడా ఉందా మళ్ళీ? అవును కాదు చెప్పడానికి నేను 10,000 తీసుకుంటూ ఉంటాను. నాకు తెలియదు ఇప్పుడు ఎంతమంది దగ్గర తీసుకుంటారు ఇలా? 100 ఎపిసోడ్లో ఒక 200 మంది దగ్గర ఫస్ట్ వర్షన్ లో, ఆ తర్వాత ఇంకొక 50 మంది దగ్గర. ఇప్పుడు అర్థం ఇంక మాకేం వస్తుంది? వీళ్ళు బావ మరదలు.
అవ్వరు. నెక్స్ట్ ట్రై భరద్వాజ్ సాయి గణేష్ కి, సాయి గణేష్ భరద్వాజ్ కి ఏమవుతారు? మేనమామ అల్లుడు. అల్లుడు, మేనమామ అల్లుడు. 10,000. ఏ అమ్మ జీవితం. నన్నే తిట్టావా? మీరు అర్థం కాదు, అన్ని తీపి మిమ్మల్ని తిట్టింది అక్కడ. మేనమామ అల్లుడు కాదు. కన్నీళ్ళకే కన్నీరొచ్చే, కష్టాలకే కష్టం వేసే. నెక్స్ట్ ట్రై అన్నదమ్ములు. పట్టండి. అన్నదమ్ములు. కరెక్ట్ ఆన్సర్. అయితే ఎలా అవుతారు అన్నదమ్ములు? డైరెక్ట్ అన్నదమ్ములు అంటే మేము అడగం. ఒకే పేరెంట్స్ కి పుట్టిన వాళ్ళైతే మేము అడగం. మరి ఎలా అవుతారు? ఇలా దీనికి లాస్ట్ ఛాన్స్ ఇటువంటి ఏం లేదు. ఏం లేదు, మీరు డబ్బులు పోగొట్టుకునేంత ఛాన్స్ ఉంది మీకు. అంటే పెద్దనాన్న బ్రదర్స్ వాళ్ళ సన్స్. ఓకే 10,000. చెప్పండి. వీళ్ళ నాన్న కజిన్స్ అయి ఉంటారు. కజిన్స్ అంటే ఎవరు పెద్ద ఎవరు చిన్న? అంటే వీళ్ళ నాన్న పెద్ద చిన్న. వీళ్ళ నాన్న అంటే భరద్వాజ్ వాళ్ళ నాన్నగారు. ఈ అబ్బాయి పేరేంటి? సాయి గణేష్. వాళ్ళ నాన్న కజిన్స్ అంటే పెద్ద చిన్న పిల్లలు. ఎవరు పెద్ద నాన్న ఎవరు చిన్న నాన్న? వీళ్ళ నాన్నగారికి వాళ్ళ నాన్నగారు అన్నగారు అయి ఉంటారు. పెద్ద నాన్నగారు అబ్బాయి. అలా వీళ్ళు అయ్యారా? కాదు. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. ఇంకెలా అవ్వచ్చు? ఆడ కనెక్షన్స్ కి వెళ్ళి చూడండి. అమ్మమ్మ. ఎవరమ్మమ్మ? భరద్వాజ్ వాళ్ళ అమ్మమ్మ కూతురి. భరద్వాజ్ వాళ్ళ అమ్మమ్మ కూతురు అంటే వీళ్ళ అమ్మేగా. మనం ఏ నిచ్చనైతే ఎక్కామో అది దిగకూడదు. అటు నుంచి పైకి వెళ్ళి వేరే దగ్గర నుంచి దిగాలి. వాళ్ళ అమ్మమ్మ వీళ్ళ అమ్మమ్మ అక్క చెల్లెలు. బోల్ బేబీ. వాళ్ళ అమ్మమ్మ వీళ్ళ అమ్మమ్మ అక్క చెల్లెలు. ఓకే, వాళ్ళ పిల్లలు. అదే. ఇప్పుడు ఇంకొంచెం క్లారిటీతో, ఎవరమ్మమ్మ పెద్ద? వీళ్ళ అమ్మమ్మ పెద్ద. భరద్వాజ్ వాళ్ళ అమ్మమ్మ గారు పెద్ద. వీళ్ళ అమ్మమ్మ చిన్న. వాళ్ళ కూతురు కొడుకు, వీళ్ళ కూతురు కొడుకు. ఓకే 10,000. భరద్వాజ్ వాళ్ళ అమ్మగారి చెల్లెలి గారి కూతురు కొడుక? రైట్ ఆన్సర్. దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా. సో ఇప్పుడు చూసారంటే మీరు భరద్వాజ్ వాళ్ళ అమ్మగారు శోభ గారు అమ్మగారు సక్కుబాయి గారి చెల్లెలు గారు గంగలక్ష్మి గారు, వాళ్ళ కూతురు సుజాత గారి కొడుకు సాయి గణేష్. ఇలా వీళ్ళ అన్నదమ్ములు అయ్యారు. వా అమ్మా ఏమైనా చెప్తున్నారా? మీకు గిఫ్ట్స్ ఇస్తామండి. గిఫ్ట్స్ ఇస్తారా? ఓ తీసుకురండి. మీకోసం స్పెషల్ గా మా అన్నయ్య గారు పాట రాశారు. సో అది డెడికేట్ చేయాలి. ఇప్పుడు పాట పాట మీకోసం రిమిక్స్ సాంగ్ అక్క. ఓకే. అపురూపమైనదమ్మ యాంకర్ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత సుమ మేడమమ్మ. రాజీవ్ బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా, మాస్టారు మహిళ మాజీ సుయాంకర్ సుమ మేడమమ్మ. మైకు సెట్టు తనకే మహాభాగ్యము, యాంకరింగు అంటే పంచప్రాణంగా, తల్లిగా భార్యగా యాంకర్గా. అపురూపమైనదమ్మ యాంకర్ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత సుమ మేడమమ్మ. ఖైదీ నెంబర్ 150లో ఒక సాంగ్ వేయడం కోసం చిన్న లైన్స్. కేరళలో నా పుట్టి సిందరు, హైదరాబాద్ కు వచ్చి సిందరు, అమ్మడు లెట్స్ డూ కుమ్మడు. రాజీవ్ నే లవ్ చేసే సిందరు, కనకాలింట్లో కోడలయ్యిందరు, అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు.
మీ దగ్గర 6,75,000 ఉంది. జాక్పాట్ రౌండ్. జాక్పాట్ రౌండ్ లో ఒక పక్కన పేరెంట్స్ ఇంకో పక్కన పిల్లలు ఉంటారు. మీరు మ్యాచ్ చేయాలి. కరెక్ట్ మ్యాచ్ అయినట్టయితే మీకు అమౌంట్ డబుల్ 4 టైమ్స్ పెరిగే అవకాశం ఉంది. మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి ఈ గేమ్ ఆడడానికి. ఆప్షన్ ఏ 120 సెకండ్స్. అలా అయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి 13,50,000తో ఇంటికి వెళ్తారు. 90 సెకండ్ మీ అమౌంట్ ట్రిపుల్ అవుతుంది. మీరు 20,25,000 సొంతం చేసుకోవచ్చు. 60 సెకండ్లు మీ అమౌంట్ 4 రెట్లు పెరుగుతుంది. 27 లక్షలు మీ సొంతం అవుతుంది. మీరు అందరిని నిలబెట్టిన తర్వాత బజర్ నొక్కితే నేను ఎన్ని కరెక్ట్ గా పెట్టారో చెప్తాను, ఏవి కరెక్టో చెప్పను. మళ్ళీ మీరు మార్చుకొని మళ్ళీ బజర్ నొక్కొచ్చు. లాస్ట్ 20 సెకండ్స్ లోపు వరకు ఎన్నిసార్లైనా బజర్ నొక్కొచ్చు. ఇంకా 60 అంటే 40 వరకే ఉంటుంది. 120 అంటే 100 ఉంటుంది. మరి ఏం టైమర్ సెలెక్ట్ చేస్తారు? 90 ఫిక్స్. టైమర్ 90. పరిగెత్తాలి మరి. పరిగెత్తేస్తాం. పేరెంట్స్ వచ్చేయండి. కర్టెన్ డౌన్. మీ ఇద్దరిలో ఎవరు ఆడుతున్నారు? అంటే ఎవరు పరిగెత్తుకొని తీసుకొచ్చి నిలబెడతారు? అంటే ఏదైనా మామూలు లేడీస్ ఫస్ట్ అంటారు కదండి. సార్ ఆయనే ఫస్ట్. పిల్లలు వచ్చేయండి. వచ్చేసారు పిల్లలు. వీళ్ళు రెడీగా ఉన్నారండి. ఇక్కడ మీరు రెడీయా? రెడీ. మొదలెడదామా? ఓకే రెడీ. కర్టెన్ అప్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. తొందరగా. ఇక్కడ నిలబడి తొందరగా. బాబు వన్ లో పెట్టండి. మీరు 1 లో పెట్టండి. తొందరగా పరిగెత్తండి. అన్ని రాంగా. ఇప్పుడు బజర్ నొక్కండి ఒకటి. ఉండు. మూడు కరెక్ట్. ఒక్కటే మిస్ మ్యాచ్ జరిగింది. ఆ మిస్ మ్యాచ్ మీరు ఇట్లా మార్చేస్తే అయిపోతుంది. అక్కడి నుంచి ఇక్కడికి పెట్టండి. 1 to 5కి 4. ఒకటే కరెక్ట్. వెనక్కి పెట్టండి తొందరగా. నో మోర్ బజర్స్. బజర్ లేదు, మీరు మార్చుకోవచ్చు. లాస్ట్ 5 seconds. 5 4 3 2 1 టైం అప్. ఐదో మ్యాచ్ కరెక్టా రాంగా చెప్పండి మీరిద్దరు. నాలుగో మ్యాచ్ కరెక్టా రాంగా. సెకండ్ మ్యాచ్ కరెక్టా రాంగా. మూడో మ్యాచ్ కరెక్టా రాంగా. ఫస్ట్ మ్యాచ్ ఇక్కడ అదక్కడికి పోవాలి. నేను చెప్పు.
జాక్ పాట్ కొట్టలేదు, మొత్తం పోయాయి. మొత్తం పోయాయి. కాదండి, మూడు కూడా ఎవరా? కరెక్ట్ కదా. మూడు కదా. వాళ్ళని అడగండి కావాలంటే. ఉన్నది కాస్త ఊడింది, మంగళం పాడింది. ప్రాపర్ ప్లేసెస్ కి వచ్చేయండి అమ్మా. ఎవరైనా మాట్లాడతారా? హాయ్ సుమ గారు. హాయ్. ఐఎమ్ పద్మ. మీరు రాజకీయాల్లోకి వస్తే ఒకవేళ ఎన్నికల్లో నిల్చుంటే మీరు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? ఏకగ్రీవంగా ఎన్నికవుతారు మీరు కనుక ఎన్నికల్లో వస్తే. దానికే డబ్బులంతా నేను మూట కడుతున్నా. మీరు రియల్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. థ్యాంక్ యూ అండి. గీత కూడా బాగుందని చెప్పండి, ఫీల్ అవుతుంది. చెప్పట్లేదు ఇంకా తను ఇంకా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. ఇంకా అంట చాలా. మ్యామ్, మీరు ఎవరి ఇన్స్పిరేషన్ తో యాంకరింగ్ కి వచ్చారు? ఇదిగో మేము వచ్చే టైంకి యాంకర్లు లేరమ్మా. ఇప్పుడు మా ఇన్స్పిరేషన్ తో యాంకర్లు వస్తున్నారు, కానీ మేమే వచ్చి ఇలా కూడా ఒక వృత్తి ఉందని కనిపెట్టాం. కొలంబస్ అమెరికాని కనిపెట్టినట్టుగా మేము వచ్చి ఈ మైక్ తో ఏం చేయాలి ఇప్పుడు, దీన్ని ఇట్లా వాడితే బాగుంటుంది అని అట్లా మేము యాంకరింగ్ ని కనిపెట్టాం. బాయ్. మరి అది సంగతి. ఈ రోజు హాయిగా సరదాగా గడిచింది. కొన్ని పోలికలతో, కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ తో. ఈ క్వశ్చన్స్ ఏవి మిమ్మల్ని నొప్పించడానికి అడిగినవి కాదు. ఏదో సరదాగా మన స్టూడెంట్స్ అడిగినటువంటి క్వశ్చన్స్ ని మేము అడిగేసాం అంతే. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. ఇందులోని సన్నివేశాలు అన్ని కల్పితాలే అని మేము చెప్పట్లే. అవినాష్, కార్తిక్ అండ్ శాంతి స్వరూప్. ఎందుకో తోముతున్నా అమ్మాయి తోముకొని రాలేదా? ఆమె తోముకోకుండా సంవత్సరం అయింది. తోమి ఒకసారి తిరుగు. ఏంటిది? చొగ్గాడే చిన్నైనలు నాగార్జున అని పెట్టాడు కదా, అదే. రెడ్డిగా రావాలి. బ్లాక్ ఎందుకు వచ్చినారా? అది మాడిపోయిన మచ్చ. బయట ఎవరైనా గుర్తుపడతారా శాంతి స్వరూప్? నేను బయటికి పోతే చాలు, ఎక్కువ ప్రపోజల్ ఎక్కువైపోతున్నాయి. పళ్ళున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు. అందమైన అమ్మాయి మీద ఈ సెటర్లు వేస్తారు. కరెక్టే, నీకు పళ్ళే కనిపిస్తున్నాయి బాగా. నీకేమో పళ్ళు, ఇక్కడేమో ముక్కు. మీకు ఒక విషయం తెలుసా? ఏంటి? జీన్స్ ప్రోగ్రామ్ నా ముక్కులో కూడా వచ్చు. అబ్బా అబ్బా. జిగురు లేని స్పైడర్ మ్యాన్. ఒక అమ్మాయి వచ్చి సెల్ఫీ అడిగినట్టుంది. ఆ అమ్మాయి నువ్వే కావచ్చు. ఎవరో స్ట్రా పెట్టేసి మొత్తం గుంజేసినట్టు రూమ్. సుమకాల సిస్టర్ లెక్క ఉంది. చాలా మంది అదే అంటారు. మీరు సుమ గారు ఒకేలాగా ఉండారంటారు. రాజు గారు చేస్తే ఇద్దరు చేసుకో. బెస్ట్ కపుల్ ఆఫ్ 2017. అది కాదు. అబ్బా, ఆదర్శ దంపతులు అంటే వీళ్ళేరా అని ఎప్పుడు అనిపిస్తుంది. భర్త భార్యను కొట్టినప్పుడు, తిరిగి కొట్టినప్పుడు. భర్త వాళ్ళ రిలేషన్స్ మ్యారేజ్ అయితే భార్య మ్యారేజ్ పోతూ ఉంటే ఫ్రెండ్ పెళ్లికి పోవని చెప్పాడు. అదే ఆదర్శ దంపతులు. ఇది కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడో కన్నా మనకు అర్థం కాని ఒక విషయం. టీమ్ లీడర్ అవ్వగానే ఏమనుకున్నారు? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువనా, 3 నాళ్ల ముచ్చటానా? ఏంటి మన క్వశ్చన్? జబర్దస్త్ లో ఐరన్ లెగ్ ఎవరు? పటాస్ ప్రకాశ, వెంకీ మంకీసా? ఏం క్వశ్చన్ ఇది? శాంతి, బెల్లీ డాన్స్ చేస్తావా, పోల్ డాన్స్ చేస్తావా? పోల్ బాగా ఇష్టం. పోల్ డాన్స్ చేస్తా. అయితే నువ్వే ఆ పోల్ బెల్లీ.